రోజు ఉదయాన్నే బైబిల్‌లో ఈ ఒక్క అధ్యాయం ఒక్కసారి చదవండి. మీ జీవిత చరిత్ర ఏంటో మీకు తెలుస్తది. మీ భవిష్యత్తు కోసం మీకు తెలుస్తది. మీ జీవితం యొక్క విలువేంటో తెలుస్తది. దేవుని యొక్క ప్రణాళిక మీ పట్ల ఏమున్నదో, ఆయన యొక్క ఉద్దేశ్యాలు మీ పట్ల ఏమున్నాయో మీకు పూర్తిగా అర్థమవుతది. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆఖరి వరకు కూడా వీక్షించండి. మరి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. అనేకులు కూడా షేర్ చేయండి. హై పాయింట్స్ ఎక్కువగా ఇవ్వండి. అలాగనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి. అయితే ఈ యొక్క వీడియోలో నేను ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే నేను చెప్పబోతున్న ఈ యొక్క అధ్యాయాన్ని ఒక్కసారి చదవండి. కీర్తన గ్రంథం 139 అధ్యాయము. బైబిల్ని స్టడీ చేయండి. ఆటోమేటిక్గా మీ జీవితంలో మీ ఫ్యూచర్ ఏంటి, మీ లైఫ్ స్టోరీ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అలాగే మీ మీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటి అనేది కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. వివాహ విషయంలో ఎవరిని చేసుకోవాలి, ఎవరిని చేసుకోకూడదు, ఏ ఉద్యోగం చేయాలి, ఏ ఉద్యోగం చేయకూడదు, ఏ వ్యాపారం చేయాలి, ఏ వ్యాపారం చేయకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, అసలు మనం చేసే పొరపాట్లు ఏంటి, మనం చేయవలసిన పని ఏంటి అనేది చాలా వరకు మీకు అర్థమవుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రోజున నేను ఈ యొక్క వీడియో ద్వారా అనేకమైన విషయాలు నేను మీకు వివరించబోతున్నాను. వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉన్నది. మీకు చాలా నచ్చిద్ది. సో మీరు చాలా మంచి సువర్ణ అవకాశాన్ని పొందుకున్నారు. దేవుడితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు, అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేస్తే మీరే నష్టపోతారు. సో డోంట్ నెగ్లెక్ట్. దేవుడు ఎవరి ద్వారా అయినా మాట్లాడతాడు. కాబట్టి పలానా వ్యక్తి ద్వారానే మాట్లాడాలని లేదు. దేవుడు ఒక గాడిదని నిలబెట్టుకొని మాట్లాడతాడు, ఒక రాయిని నిలబెట్టుకొని మాట్లాడతాడు, ఒక చిన్నవాడిని నిలబెట్టుకొని మాట్లాడతాడు, ఒక మూగవాడితో కూడా దేవుడు మాట్లాడగలడు. కాబట్టి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఈ సమయంలో నన్ను వాడుకుంటున్నాడు. కాబట్టి నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చాలా జాగ్రత్తగా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు కూడా వీక్షించి దేవుని యొక్క వాక్యాన్ని వినండి. బైబిల్ గ్రంథంలోని కీర్తన గ్రంథం 139 అధ్యాయం. దావీదు రాసిన కీర్తన. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. చూడండి, దేవుడు నిన్ను పరిశోధిస్తాడు. అంటే దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు. నిన్ను టెస్ట్ చేసి ఆయన నిన్ను తెలుసుకుంటాడు. ఎందుకనగా మీరు కూర్చుంటున్నారు కదా, ఎక్కడ కూర్చుంటున్నారో, ఎక్కడెక్కడ ఉంటున్నారో దేవుడు దాన్ని చూస్తాడు. ఈవెన్ మనం కూర్చోవడం, మీరు కూర్చోవడం దేవుడు చూస్తారు. మీరు లెగడం అంటే సిట్టింగ్ స్టాండింగ్ అనేది కూడా దేవుడికి తెలుసు. ఎక్కడ సిట్టింగ్ వేస్తున్నారు, ఎక్కడ స్టాండ్ అయి నిలబడుతున్నారు, ఈ విషయాలు బహుశా మీ వ్యక్తిగత విషయాలు ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవుడికి తెలుసు నువ్వు ఎక్కడ సిట్టింగ్ చేస్తున్నావో, ఎక్కడ స్టాండింగ్ అవుతున్నావో. అలాగే నా తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించుచున్నావు. సో మనకు ఇప్పుడైతే మనం ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటాం. ఇంకో గంట తర్వాత ఏం ఆలోచన చేస్తాం, రేపు ఏం ఆలోచన చేస్తాం, వచ్చే సంవత్సరం, ఆ పై వచ్చే సంవత్సరం మనకి ఎలాంటి తలంపు పుట్టిద్దో మనకు తెలియదు. కానీ ఆ తలంపులు మనకు రాకమునిపే దేవుడు మన మనసుని అంతగా స్టడీ చేసి గ్రహిస్తాడు. సో స్టాండింగు, సిట్టింగు, అలాగే మైండ్ కూడా దేవుడు చాలా అబ్జర్వ్ చేస్తాడు. నీ మైండ్ రీడ్ చేస్తున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండు. నీ మనసులో ఏముందో దేవుడు తెలుసు. ప్రపంచంలో ఎవరికి తెలియపోవచ్చు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నాం. ఈవెన్ మీరు నడిచేది ఎక్కడికి నడుస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. ఈవెన్ మీరు పండుకున్నప్పుడు కూడా ఏం చేస్తున్నారో దాన్ని కూడా దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఈవెన్ మీ బెడ్ అవ్వచ్చు, లేకపోతే మీ స్టాండింగ్, మీరు నడిచేది అవ్వచ్చు. నా చర్యలన్నింటినీ అంటే నీ దినచర్య ఏదైతే ఉందో దేవుడు ప్రతి దాన్ని తెలుసుకుంటున్నాడు, పరిశీలన చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు, గ్రహిస్తున్నాడు. అన్నీ ఆయనకు తెలుసు. సో ఒక డిటెక్టర్ లాగా ఆయన ప్రతి దాన్ని నోట్ చేసుకుంటా ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. యెహోవా, మాట నా నాలుగు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చూడండి, నీ నోట్లో నుండి ఒక మాట రాకమునిపే, ఇందాడేమో తలంపు రాకముందే, మైండ్లో ఒక ఆలోచన రాకముందే ఆయనకు తెలుసు. అసలు ఒక గంట తర్వాత, 2 గంటల తర్వాత, 3 గంటల తర్వాత, 5 గంటల తర్వాత, రేపు అసలు ఏం మాట్లాడపోతున్నావు నీకే తెలియదు. కానీ నీ నోట్లో నుండి వచ్చే ప్రతి మాట కూడా దేవుడికి పూర్తిగా తెలుసు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీవు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. నీ వెనక ముందు దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. అంటే ఒక పొగ ఆవరించినట్లు, మంచు ఆవరించినట్లు దేవుడు నిన్ను ఆవరించాడు. ఆయన చెయ్యి నీ మీద ఉన్నది. ఇటు తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. చూడండి, దేవుణ్ణి గ్రహించడం, దేవుని కార్యాలను కనిపెట్టడం మన వల్ల కాదు. మనం డిటెక్ట్ చేయలేం.
నీ ఆత్మ యొద్దను నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధిని నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశంలోకి ఎక్కిన నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకున్న నీవు అక్కడనూ ఉన్నావు. చూడండి, దేవుని ఆత్మ యొద్ద నుండి మనం ఎక్కడికి వెళ్ళిపోగలుగుతాం? నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు? ఆయన సన్నిధి నుండి నువ్వు ఎక్కడికి పారిపోగలుగుతావు? ఎక్కడికి వెళ్ళలేవు. ఒకవేళ ఆకాశంలోకి ఎక్కి ఒక రాకెట్లో వెళ్ళినా, విమానంలో వెళ్ళినా, హెలికాప్టర్లో ఉన్నా వెళ్ళినా అక్కడ ఆయన ఉంటాడు. లేకపోతే పాతాళం అంత దూరం వెళ్ళిపోయి భూమిని తవ్వుకొని 100 కిలోమీటర్లు వెళ్ళిపోయి అక్కడ పండుకున్నా కానీ అక్కడ కూడా దేవుడు రాగలడు, అక్కడ కూడా చూడగలడు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నిన్ను పరిశీలన చేస్తూ ఉంటాడు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనను. చూడండి, ఒకవేళ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అంటే సముద్రంలోకి వెళ్ళిపోయినా అక్కడ కూడా ఆయన చెయ్యి నిన్ను నడిపిస్తుంది, ఆయన కుడి చేయి నిన్ను పట్టుకుంటుంది. యోనా సముద్ర లోపలికి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు అక్కడ కూడా ఆయన మొర విన్నాడు, ఆయన ప్రార్థన విన్నాడు. ఒక చేపను పంపించి ఆయన రక్షించాడు. అంధకారం నన్ను మరుగు చేయను, నా కలుగు వెలుగు రాత్రి వల్ల ఉన్న నేను అనుకుని ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోవును. ఒకవేళ చీకట్లో నేను ఉంటే దేవుడు కనపడనేమో అని నువ్వు చీకట్లో మందు తాగినా, చీకట్లో పాపం చేసినా, చీకట్లో అక్రమ సంబంధాన్ని కొనసాగించినా, లైట్లు ఆర్పేసి నువ్వు ఏం చేసినా దేవుడికి చీకటిగా ఉన్నా కానీ అది చీకటి కాదు. చీకట్లో కూడా ఆయన చూడగలడు. నైట్ విజన్ ఉంది దేవుడికి. అది ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తున్నావు అనేది ఆయన కనపడుతుంది. అలాగనే రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండను. రాత్రి అయినా ఎంత చీకటైనా దేవుడికి నువ్వు ఏం చేస్తున్నావు స్పష్టంగా కనపడుతుంది. చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి. మనకి చీకటిగాను వెలుగుగాను కనపడుతుంది. కానీ దేవునికి చీకటి వెలుగు రెండు ఒకటే. నా అంతరింద్రియములు నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. చూడండి, మన ఇన్నర్ ఏదైతే ఉందో, మన అంతరింద్రియాలు లేకపోతే మన అవయవాలు, మనకున్న సమస్తం కూడా దేవుడే కలుగు చేశాడు. తల్లి గర్భంలో మనల్ని నిర్మించినది అంటే నిన్ను నిర్మించింది ఆయనే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, దేవుడు మనల్ని కలుగు చేసిన విధానాన్ని ఒక్కసారి మనం చూస్తే నిజంగానే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. మనలో ఉన్న నరాలు, మనలో ఉన్న ఎముకలు, మనలో ఉన్న బ్లడ్, మనలో ఉన్న మెదడు, అవయవాలు, అసలు మన పుట్టుక, మనం కలుగు చేస్తున్న తల్లి గర్భంలో ఒక బిడ్డ ఎలాగైతే రూపొందుతున్నప్పుడు నిజంగా మనం దాన్ని కనుక చూస్తే నిజంగా మనకు భయము, ఆశ్చర్యం పుడుతుంది. దాన్ని బట్టి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియపరచాలి. నీ కార్యములు ఆశ్చర్యములు, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. నిజంగా దేవుని యొక్క కార్యములు అన్ని ఆశ్చర్యకరములుగా ఉంటాయి. అది మీరు బాగా తెలుసుకోవాలి. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నా కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండదు లేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చూడండి, నీవు పిండముగా అనగా తల్లి గర్భములో 1 వారము పిండముగా ఉన్నప్పుడు, 2 వారాలు పిండముగా ఉన్నప్పుడు, లేకపోతే 3 వారాలు, 5 వారాలు, లేకపోతే 3 నెలలు పిండముగా ఉన్నప్పుడు, 6 నెలలు పిండముగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూశాడు. ఒకవేళ దేనికి కూడా ఏ కెమెరాకు కూడా కనబడకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు. గర్భం ధరించిన స్త్రీ అయినా కడుపులో ఉన్నదాన్ని చూడలేకపోవచ్చు, లేకపోతే తండ్రి అయినా చూడలేకపోవచ్చు. కానీ పరలోకమందున్న దేవుడు నీ ఎముకలు అలాగే నిన్ను విచిత్రంగా ఆయన నిర్మించి ఉన్నాడు. పిండమునై ఉండగానే ఆయన నిన్ను చూశాడు. నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములాయను. చూడండి, ఒక్కటైనను కాకమునిపే నా అవయములు దినదినం రూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. చూడండి ప్రియా దేవుని బిడ్డ, మన దినాలు అన్నీ కూడా దేవుని యొక్క గ్రంథములో లిఖితములైన. మన అవయవాలే కానీ, మన శరీరమే కానీ, అలాగే మన దినచర్యే కానీ, మన భవిష్యత్తే కానీ, మనం ఏం చేయాలి, ఎలా ఉంటాం, ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా దేవుని దగ్గర ఉన్న మిస్టీరియస్ బుక్లో రాయబడిన ప్రకారమే మన జీవితంలో జరుగుతుంది. కానీ ఏది కూడా ప్రియా దేవుని బిడ్డ నీ యొక్క చరిత్రను, నీ యొక్క జీవితాన్ని రాసింది దేవుడే. చాలా అందంగా రాశాడు, చాలా గొప్పగా రాశాడు. కానీ నీకు తెలియక నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. దేవుని యొక్క తలంపులు నిజంగా చాలా గొప్పగా ఉంటాయి. వాటిని మనం లెక్కించాలనుకుంటే ఇసుక కంటే లెక్కకు ఎక్కువగా ఉంటాయి. చూడండి, దేవునికి నీ మీద ఉన్న తలంపులు చాలా గొప్పగా ఉన్నాయి. ఆయన నీ గురించి చాలా పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను ఒక గొప్ప ప్రవక్తనిగా, నిన్ను ఒక డాక్టర్గా, ఒక లాయర్గా, ఒక పోలీసుగా, ఒక ఇంజనీరింగ్గా, ఒక గొప్ప శాస్త్రవేత్తగా, ఒక గొప్ప దైవజనురాలుగా, ఒక గొప్ప సింగర్గా, ఒక గొప్ప మ్యూజిషియన్గా దేవుడు నేను చూస్తున్నాడు. కానీ నీవే బ్యాడ్ థాట్స్తో, బ్యాడ్ హ్యాబిట్స్తో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. దేవుని తలంపులకు అవకాశమి ఆయన్ని ఎడల చాలా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను మేల్కొంటిని ఉంటున్నా, ఇంకను నీ యొద్దనే ఉందును. దేవా, నీవు భక్తిహీనులు నిశ్చయముగా సంహరించేదవు. చూడండి, మనం మేలుకొని ఉన్నప్పుడు, అనగా మనం మెలకుగా ఉన్నప్పుడు దేవుని యొద్ద ఉండాలి. ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, టైం వ్యర్థం చేసుకోకుండా ఆరాధన చేస్తూ, స్తుతిస్తూ దేవుని యొద్ద ఉండి మనల్ని ధ్యానం చేసుకోవాలి. దేవా, నీవు భక్తిహీనులు నిశ్చయముగా సంహరించేదవు. నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి.
చూడండి, భక్తిహీనులుగా ఉన్నవారిని దేవుడు సంహరిస్తాడు. అందుకనే నువ్వు భక్తిహీనునిగా భక్తిహీనురాలుగా ఉండకూడదు. నరహంతకులారా నా ఎదురు నుండి తొలగిపోయుడి. అలాగే నరహంతకులు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. కాబట్టి నరహంతకులుగా మనం ఉండకూడదు. ఒకవేళ ఎవరినైనా చంపాలన్న ద్వేషం నీలో ఉంటే, అలాంటి ఆలోచన ఉంటే, ఒక మర్డర్ చేయాలన్న ఆలోచన నీలో ఉన్నా కానీ, నువ్వు మర్డర్ చేసినట్లే చేయకపోయినా కానీ, సో అలాంటి నరహంతకులకు ఉండే తలంపులు నీ యొద్ద ఉండకూడదు. అవి తొలగించుకోండి. నరహంతకులు దేవుని యొద్ద ఉండరు. నరహంతకులతో కూడా మనం స్నేహం చేయకూడదు. వారి దురాలోచనతో నిన్ను గుర్చి పలుకుదురు. మోసపుచ్చుటికై నీ నామను బట్టి ప్రమాణం చేయుదురు. చూడండి, నరహంతకులు దురాలోచనతో దేవుని గురించి పలుకుతారట. మోసం చేయడానికి ఆయన నామాన్ని బట్టి ప్రమాణం చేస్తారట. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. చూడండి, దేవుణ్ణి ద్వేషించే వారిని మనము కూడా ద్వేషించాలి. సో దేవుణ్ణి ఎవరైతే ద్వేషిస్తున్నారో వారిని కూడా మనం ద్వేషించాలి. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా లెగుస్తున్నారో వారిని మనం అసహించుకోవాలి. వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. ఇదిగో చూడండి, దేవునికి వ్యతిరేకంగా లేచేవారిని, దేవుని ద్వేషించేవారిని మనము కూడా ద్వేషించాలి. ఎందుకంటే హేట్ చేయాలి, ఎందుకంటే దేవుని ఇష్టపడట్లేదు కాబట్టి. వారిని శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. చూడండి, దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నన్ను టెస్ట్ చేయి, నన్ను పరీక్ష చేయి. అయ్యా, మనం చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూరిన్ టెస్ట్ అని, బ్లడ్ టెస్ట్ అని, అలాగే అనేకమైన టెస్టులు చేస్తారు. చేసినప్పుడు ఏమున్నదనేది తెలుస్తుంది. మనము కూడా మనల్ని దేవునికి పరిశోధనకు అప్పగించాలి. దేన్నంటే మన హృదయాన్ని పరీక్ష చేయమని, మన ఆలోచనలు పరీక్ష చేయమని దేవునికి అవకాశం ఇవ్వాలి. సో ఆయనకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మన యందు ఉందేమో, ఆయనకు ఆయాసాన్ని తెచ్చి ఆయన ఇబ్బంది పెట్టేది, దాన్ని దేవుని యొద్ద తొలగించమని దేవునికి ప్రార్థన చేయాలి. నిత్య మార్గమున నన్ను నడిపించుము, దేవుడు నిన్ను నిత్య మార్గమున నడిపించును గాక. కాబట్టి కీర్తన గ్రంథం 139వ అధ్యాయం, ప్రతిరోజు ఉదయాన్నే లేగంగానే ఒకసారి యొక్క అధ్యాయాన్ని చదవండి. మీ జీవిత చరిత్ర ఏంటో, మీ భవిష్యత్తు ఏంటో, దేవుని ప్రణాళిక మీ పట్ల ఏమున్నదో పూర్తి విశ్లేషణ మీరు కూడా ప్రతిరోజు చదివి తెలుసుకోనండి. కాబట్టి నీ జీవిత చరిత్ర ఏంటో దేవుడి యొద్ద ఉన్నది. అలాగనే ఆయన నీ పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఈ యొక్క కీర్తన ద్వారా మీరు తెలుసుకుంటారు. అలాగే మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే ప్రార్థన కొరకు ఈ 2 నెంబర్లకి సంప్రదించండి. ఒక నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రార్థన అవసరాలు తెలియపరచండి. నా పేరు కిషోర్ కుమార్, యంగ్ మ్యాన్ ఆఫ్ గాడ్. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. యేసయ్యా నన్ను పరిశోధించు, కామెంట్లో యేసయ్యా నన్ను పరిశోధించని రాయండి. అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించు.